తాగే ఆర్వో వాటర్ అన్న మనం అప్పుడప్పుడు తాగే స్ప్రైట్, అలానే నేను బెంగళూరు వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ ఇంట్లో పట్టుకొచ్చిన ఐనేజ్డ్ వాటర్. సో మన ఐఐడి డివైస్ ఇదిగోండి ఇక్కడ ఉంది డివైస్. ఇలాంటి డివైస్ నుంచి అక్కడ పట్టుకొచ్చాం. ఇది ఇన్స్టలేషన్ నిర్ణయం తీసుకొచ్చాము. వెరీ సూన్ దీన్ని ఇన్స్టలేషన్ చేయడంతో ఇంకో లైవ్ డెమో కూడా మీకు చూపిస్తాం. ఓకే రైట్. ఇక్కడ మనం ఈ ఓఆర్పి టెస్ట్ చేయాలంటే మన దగ్గర ఒక మిషన్ ఉందంటే దీన్ని ఓఆర్పి మిషన్ అంటారు. ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ ఎంత శాతం పాడైపోయిందని కొలిసే సాధనం. ఈ ఓఆర్పిలో ప్లస్ ఉందంటే డేంజర్, మైనస్ ఉందంటే మంచిది. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ మనం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ చెక్ చేస్తున్నాను. ఇది నార్మల్ మనం తాగే ఒక ఆర్ఓ వాటర్ అండి. ఇది వచ్చేసి సుమారుగా ప్లస్ లో కనబడదు 191, 192 అలా ఉంది. అంటే ప్లస్ 192, దాని ముందు ఏ సింబల్ లేదంటే ప్లస్ ఉన్నట్టు. అలానే మన రెగ్యులర్ తాగే వాటర్ ఇది కూడా సుమారుగా అంతే ఉంటుంది, 198, 200 ఉంది. అలానే అప్పుడప్పుడు తాగే కూల్ డ్రింక్స్, అప్పుడప్పుడు కదా కొంతమంది రెగ్యులర్ గా తాగుతున్నారు. మూత పెట్టేసి దీనిలో ఎంత చూడండి, వెరీ డేంజర్, ఇంకా పెరుగుతా ఉంది. 240, 250, 400 వరకు కూడా వస్తుంది. అలా ఇప్పుడు మనం ఏదైతే వాటర్ గురించి డిస్కస్ చేస్తున్నామో ఒకసారి ఇక్కడ చూపించు, దీనిలో చూపించు. ఈ వాటర్ లో చూడండి ఎంత కనిపిస్తుందో నరేంద్ర, ఎంత ఉంది? -388, 389, -389. ఒకసారి మళ్ళీ తీసుకొచ్చి నార్మల్ వాటర్ లో పెడితే వెంటనే అది ప్లస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే చూడండి ప్లస్ లోకి వచ్చేస్తుంది. అదే దీనిలో పెట్టగానే వెంటనే మైనస్ లోకి వస్తుంది. అంటే ఎంత ఎక్కువ మైనస్ ఉందంటే అంత మంచిది. అలానే కూల్ డ్రింక్ లో పెట్టగానే కూడా మళ్ళీ ప్లస్ లోకి వస్తుంది. మళ్ళీ దీనిలో పెట్టగానే వెంటనే మైనస్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ మైనస్ ప్లస్ ఏంటి దీని అంటే, ఇది ప్లస్ లో ఉంది అంటే వెరీ డేంజర్. జనరల్ గా మనం తాగే నార్మల్ వాటర్ కానీ, మున్సిపల్ వాటర్ కానీ, ట్యాప్ వాటర్ కానీ, బోర్ వాటర్ కానీ, మీరు ఏ వాటర్ అయినా తీసుకోండి +100 నుంచి +200 వరకు ఉంటుంది. అలానే ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్ 300 నుంచి 400 ఉంటుంది. ఇవన్నీ కూడా ఆక్సిడేషన్ అయిపోయింది, మన హెల్త్ కి మంచిది కాదు. మరి మైనస్ ఏమొస్తాయి అంటే విటమిన్ సి -50 ఉంటుంది. అలానే గ్రీన్ టీ -100, ఒక శాచెట్ కదండి 4 శాచెట్లు వేసి చెక్ చేస్తే -100 ఉంటుంది. అలానే ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ -200. ఇప్పుడు మనం ఐఎన్ఏ వాటర్ చూస్తాం మినిమం -400 వస్తుంది. అంటే ఎంత ఎక్కువ మైనస్ ఉంటే అంత మంచిది, రైట్? సో ఇది ఒక చార్ట్, ఇంపార్టెంట్ చార్ట్ గుర్తుపెట్టుకోండి. మన వాటర్ మైనస్ లో ఉంది కాబట్టి దీని ద్వారా లక్షల కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందుతుంది. నార్మల్ వాటర్ లో +400, +300 లో ఉంటే 1, 10, 100 ఉంటాయి. అదే -426 దగ్గర ఉన్న వాటర్ తీసుకుంటే లక్షల కోట్ల యాంటీ ఆక్సిడెంట్స్ మనం తాగే 1 లీటర్ వాటర్ ద్వారా మన బాడీకి అందుతుంది. తద్వారా మన బాడీని డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ మొత్తం కూడా న్యూట్రలైజ్ అవడం వల్ల మనకి ఎటువంటి హెల్త్ ఛాలెంజెస్ రాకుండా కాపాడుతుంది. ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది మళ్ళీ తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. సో ఇది ఫస్ట్ ప్రాపర్టీ అంటే దీన్ని యాంటీ ఆక్సిడేషన్ ప్రాపర్టీ అంటారు. నెక్స్ట్ రెండో ప్రాపర్టీ ఆల్కలైనైజేషన్ అంటారు. ఆల్కలైనైజేషన్ అంటే జనరల్ గా మన బాడీలో ప్రతి పార్ట్ కూడా పిహెచ్ వాల్యూ ఉంది. సైన్స్ ప్రకారం మనందరికీ తెలుసు బ్లడ్ పిహెచ్ ఎంత అంటే 7.4. అలానే లివర్ వచ్చేసి 7.2, హార్ట్ వచ్చేసి 7 to 7.4, మజిల్ వచ్చేసి 6.9 to 7.2, బోన్ 7.4, ప్యాంక్రియాస్ 8 to 8.0, 8.3, బైల్ 7.8, స్మాల్ ఇంటెస్టైన్ సెక్రేషన్ 7.5 to 8.0. ఇలా 7 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం తీసుకునే ఫుడ్ కానీ మనం తీసుకునే వాటర్ కానీ 7 కంటే ఎక్కువ ఉంటే మనం చాలా హెల్తీగా ఉంటాం. అదే మనం 7 బిలో, ఇది పిహెచ్ చార్ట్ చాలా మంది తెలుసు, ఇది పిహెచ్ చార్ట్ అంటారు. 1 నుంచి 14 వరకు ఉంటుంది. దీనిలో 7 అనేది న్యూట్రల్ గా ఉంటుంది. 7 బిలో అంటే 6, 5, 4, 3, 2, 1 వచ్చేసి ఎసిడిక్ అండ్ 8, 9 up to 14 వచ్చేసి ఆల్కలైన్. మరి మనం తాగే వాటర్ ఎక్కడ ఉందో చెక్ చేసే ముందు ఒకసారి మరి ఇప్పుడు మనం పీల్చే గాలి ఎలా ఉందంటే వెరీ డేంజరస్ స్టేజ్ లో ఉందండి, వెరీ డేంజరస్ స్టేజ్. ఎందుకంటే ఇలాంటి పొల్యూషన్ అంతా తీసుకోవడం వల్ల దీనిలో కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, ఇలాంటి SO3 మొత్తం ఇలాంటివి కూడా మనకి రావడం వల్ల బాడీ అంతా ఎసిడిక్ అవుతుంది. అదే మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉండేది, వాళ్ళ డైట్ ఇలా ఉండేది, వాళ్ళ కుకింగ్ విధానం ఇలా ఉండేది. అంటే వాళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ తినేవాళ్ళు, వెజిటబుల్స్, లీఫీ గ్రీన్స్, వీట్ గ్రాసెస్, సీ వెజిటబుల్స్, నట్స్, సీడ్స్, హెర్బ్స్, స్పైసెస్, రా ఫుడ్, క్లీన్ వాటర్ తాగేవాళ్ళు, బాగా పనిచేసేవాళ్ళు, మంచిగా నిద్రపోయేవాళ్ళు, లవ్ అండ్ ఎఫెక్షన్ తో ఉండేవాళ్ళు. వండుకోవడం కూడా కుండల్లో వండుకొని అరిటాకుల్లో తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా వాళ్ళు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ రోజు మన లైఫ్ స్టైల్ చూస్తే పొద్దున్న లేచినప్పటి నుంచి మన ప్రాసెస్ ఇది ఎక్కువ యానిమల్ ప్రొడక్ట్స్, లేకపోతే ప్రాసెసర్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ షుగర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఆల్కహాల్, కాఫీలు, సోడాలు, ఎనర్జీ డ్రింక్, స్మోకింగ్, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ వండుకోవడం కూడా
ఫ్రైల్ గా ఉండకుండా ప్లాస్టిక్ ప్లేస్ తింటాం. దీనివల్ల మన బాడీ అంతా కూడా ఎసిడిక్ యాసిడ్ లో ఫామ్ అయ్యి ఎసిడిక్ తొందరగా వచ్చేస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం అసలు మనం తాగే వాటర్ ఎక్కడ ఉంది. ఇది pH చార్ట్. ఎప్పుడైతే మనం ఆల్కలైన్ ఫుడ్ తిన్నా, ఆల్కలైజ్డ్ వాటర్ తాగినా చాలా హెల్తీగా ఉంటాము. అలానే మనం ఎప్పుడైతే ఎసిడిక్ ఫుడ్, ఎసిడిక్ వాటర్ తీసుకున్నామో నెగిటివ్ ఎమోషన్స్, స్ట్రెస్, ఏజింగ్ అవుతుంది. మరి ఇప్పుడు ఇవన్నీ బాగున్నాయి సార్, మనం ఒకసారి చెక్ చేద్దాము. ఇది మనం రెగ్యులర్ గా ఇంతకుముందు మనం తీసుకున్న వాటర్. ఒక్కో దానిలో 4 డ్రాప్స్ వేస్తున్నా అండి, చెక్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. మనం చాలా మంచిది రోజు మనం కొనుక్కుంటాము. వాటర్ ఎక్కువ పోస్తాను, కొంచెం డ్రాప్స్ వేస్తాను. స్పూన్ తెచ్చి తిప్పేస్తాను. రైట్, ఇది మనం తాగుతున్న RO వాటర్. రోజు మనం బయట ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ఇది చూస్తే ఎక్కడ ఉందంటే ఆల్కలైన్ లో ఉందా, ఎసిడిక్ లో ఉందని చెక్ చేస్తే ఆల్మోస్ట్ 3-4 లో ఉంది, అంటే ఎసిడిక్. అలానే మన ఇంట్లో రోజు మనం తాగుతున్న వాటర్, మన RO సిస్టమ్ లో వాటర్, ఇది కూడా ఆల్మోస్ట్ 2లోకి వచ్చేసింది. అలానే మనం తాగే కార్బోనేటెడ్ డ్రింక్స్, ఏనీ కార్బోనేటెడ్ డ్రింక్, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 1లో ఉంది. ఎంత డేంజర్ లో ఉంది చూడండి. మనకు కావాల్సిన pH, మన ప్యాంక్రియాస్ కి, బ్లడ్ కి, బోన్స్ కి, వీటికి కావాల్సిన pH 7 అబౌవ్ ఉంది. మనం తాగే వాటర్ అంతా ఇక్కడ ఉంది. మనకి కనీసం రోజుకు 4-5 లీటర్ల వాటర్ తాగుతాం కదా. ఈ 4-5 లీటర్ల వాటర్ మనం ఎసిడిక్ వాటర్ తాగడం వల్ల మన బాడీ అంతా ఎసిడిక్ లో రావడం వల్ల తొందరగా సిక్నెస్ రావడానికి ఇది ఒక కారణం. మరి ఇప్పుడు మనం ఏదైతే వాటర్ గురించి మాట్లాడుతున్నాం, మన ఐనేజ్ డ్రింకింగ్ వాటర్ గురించి, ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది, సుమారుగా 10 లో ఉంది. అంటే ఎప్పుడైతే మనం ఇలాంటి వాటర్ తీసుకున్నామో మన బాడీలో అన్ని ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. రైట్. మరి ఎసిడిక్ అవడం వల్ల ఏంటి డేంజర్ అంటే, ఇక్కడ ఈయన పేరు ఏంటంటే డాక్టర్ ఒట్టో అంటించి వాడతారు అండి. 1923 కాజ్ ఆఫ్ క్యాన్సర్ కనుక్కున్నారు. ఈ రోజు కాదు, 100 years బ్యాక్. 1923 కాజ్ ఆఫ్ క్యాన్సర్ కనుక్కుంటే 1931 ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఈయన చెప్పే టోటల్ సారాంశం ఏంటంటే, క్యాన్సర్ సెల్స్ గ్రో ఇన్ an acidic environment. Cancer cannot survive in an alkaline environment. When our body pH is alkaline, no illness, no disease. సో ఎప్పుడైతే మన బాడీ ఆల్కలైన్ స్టేట్ లో ఉందో క్యాన్సర్ లాంటిది కాదు, ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు అని చెప్పి ఈ విషయం కనుక్కున్నందుకే ఈయనగా నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అదే మనం ఎక్కువ ఎసిడిక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో క్యాన్సర్ సెల్స్ గ్రో అవుతూ ఉంటాయి. రైట్. తర్వాత ఈయన డాక్టర్ ఆర్థర్ గైటన్ అండి. ఈయన ఏం చెప్తున్నారంటే 3.5 pH కంటే తక్కువ ఉన్న ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకుంటే చాలా సెల్స్ డెడ్ అయిపోతుంది. అలానే బ్లడ్ pH 7.4 ఉండాలి. పొరపాటున అది 7.2 అంతకంటే తగ్గింది అనుకోండి, సడన్ డెత్ వస్తుంది. అంటే సడన్ గా ఒక్కొక్క నైట్ పడుకుంటారు, పొద్దున్న లేవలేరు, సడన్ గా చనిపోతారు బికాస్ ఆఫ్ ఆ pH లో వచ్చే అబ్నార్మాలిటీస్. అలానే ఆల్కలైన్ అనేది మనం లోపల తయారు చేసుకోలేదు, మనం బయట ఇచ్చినప్పుడు బయట నుంచి ఇచ్చినప్పుడు మాత్రమే ఆల్కలైన్ వస్తుందని చెప్పి డాక్టర్ ఆర్థర్ గైటన్ చెప్పడం జరిగింది. నేను MBBS బుక్స్ రాస్తా ఉంటారండి. ఆ బుక్స్ అన్నింటిలో కూడా ఇలాంటి సారాంశం ఉంటుంది. మరి చాలా మంది డౌట్, మరి మా బాడీ ఎసిడిక్ లో ఉందా, ఆల్కలైన్ లో ఉందా అంటే, ఎప్పుడైతే మన బాడీ మైల్డ్ గా ఎసిడిక్ లో స్టార్ట్ అవుతుందో కడుపులో మంట రావడం, కాన్స్టిపేషన్, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, బాడీ స్మెల్ రావడం, ల్యాక్ ఆఫ్ ఎంథూజియాజం, హెడేక్, టీత్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్ లో వస్తుంది. అలా ఎప్పుడైతే మోడరేట్ అయిందో బాగా వెయిట్ పెరిగిపోవడం, మైగ్రేన్ హెడేక్, లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, నిద్ర పట్టకపోవడం, డిప్రెషన్, సైనసైటిస్, స్కిన్ డిసీజ్, అలర్జీస్. ఇది సివియర్ అయినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, ఓస్టియోపోరోసిస్, ఒబెసిటీ, ఆర్థరైటిస్, అలానే అల్సర్, క్యాన్సర్, సోరియాసిస్, కిడ్నీ ఫెయిల్యూర్, ఇవన్నీ కూడా మేజర్ ఇష్యూస్. అలానే ఇక్కడ ఒక 12 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. వీటిలో ఏదైనా ఉంది అంటే మన బాడీ ఖచ్చితంగా ఎసిడిక్ లోకి వస్తున్నట్టే, మీరు చాలా జాగ్రత్త పడాలి. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ మేము ఇప్పుడు దాకా చాలా ఈ వాటర్ తాగాం కదా, మరి సడన్ గా మేము ఈ వాటర్ తాగడం మొదలు పెట్టాం, ఇప్పుడు దాకా RO వాటర్ తాగాం, మరి ఎప్పుడైతే మేము ఈ వాటర్ తాగడం మొదలు పెట్టాం ఐనే వాటర్, మా బాడీలో ఏమైనా చేంజ్ వస్తుందా ఒకసారి చూద్దాం. మనం RO వాటర్ తాగి మన బాడీ స్టేట్ ఎలా ఉంది, ఎప్పుడైతే మీరు ఈ వాటర్ తాగడం మొదలు పెట్టారో క్రమంగా అది కూడా ఏమవుతుంది, జస్ట్ ఒక 1 month 2 months తాగిన తర్వాత మన బాడీ క్రమంగా ఆల్కలైన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, కొంతమంది ఇంట్లో RO సిస్టమ్స్, మన ఇంట్లో RO సిస్టమ్స్ ఉన్నాయి. వీళ్ళు కూడా ఎప్పుడైతే ఈ వాటర్ తాగడం మొదలు పెట్టారో కొద్ది కాలం తర్వాత వీళ్ళ బాడీ కూడా ఆల్కలైన్ కింద కన్వర్ట్ అవుతుంది. మరి ఇంత జాగ్రత్త తీసుకున్నాం కదా సార్, పొరపాటు మరి కూల్ డ్రింక్ తాగే మా పరిస్థితి ఏంటంటే, మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కూల్ డ్రింక్స్ తాగారంటే ఇది ఎంత డేంజరస్ అంటే 1 pH అండి. మన బాత్రూమ్ లో వాడే హార్పిక్ pH ఒకటి ఆల్మోస్ట్. అంటే అలాంటివి మనం రోజు బిర్యానీ తిన్నప్పుడు 60 కూల్ డ్రింక్స్ తాగుతా ఉన్నాం. ఏం చేస్తుంటే లోపల ఫుడ్ ని పుల్ల పెడుతుంది, అరిగేలా చేయదు. సో ఎంత డేంజర్ ఒకసారి చూద్దాం. ఇంత ఆల్కలినిటీ ఉన్న దానిలో కూడా
ఎప్పుడైతే మళ్ళీ కొంచెం మనం యాడ్ చేసామో మళ్ళీ దాన్ని ఏమవుతుంది S3 కింద కన్వర్ట్ అయిపోయింది. సచ్ ఏ డేంజర్. ఓకే, అందువల్ల అందరూ కూడా మనం కూల్ డ్రింక్స్ లాంటి వాటికి దూరంగా ఉండి ఇలాంటి అయనైజ్డ్ డ్రింకింగ్ వాటర్, మన అయోనియం నుంచి మనం డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో pH వాల్యూస్ మెయింటైన్ అవుతుంది. దిస్ ఇస్ సెకండ్ ప్రాపర్టీ. ఫస్ట్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడేషన్. యాంటీ ఆక్సిడేషన్ అంటే మైనస్ చార్జ్ ఉండడం వల్ల బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ వస్తూ ఉంటాయి. సెకండ్ ప్రాపర్టీ pH వాల్యూ మెయింటైన్ చేస్తుంది. దీన్ని మనం ఆల్కలైన్ వాటర్ అనకూడదంటే ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ అనాలి. ఎందుకు ఆల్కలైన్ వాటర్ అనకూడదంటే ఇప్పుడు నేను ఒక తీసుకున్నాను, ఒక గ్లాస్ తీసుకున్నాను, దీనిలో RO వాటర్ పోస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనిలో కొంచెం pH డ్రాప్ చేస్తున్నాం, చూద్దాం ఏమవుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చూడడానికి మనకి ఎలా కనబడుతుందంటే S3K 3 pH లో ఉంది. కానీ నేను కొంచెం సర్ఫ్ తీసుకున్నాను. సర్ఫ్ అంటే మనకి యాక్చువల్ సున్నం కావాలి. కొన్ని రకాల కెమికల్స్ యాడ్ చేయడం వల్ల వచ్చేదాన్ని ఆల్కలైన్ వాటర్ అంటారండి. నేను కొంచెం సర్ఫ్ తీసుకున్నాను, అంటే నా దగ్గర సున్నం లేదు కదా, సర్ఫ్ తీసుకున్నాను. ఇలాంటి సర్ఫ్ ని కొంచెం వాటర్ వేస్తున్నాను. ఎలా ఉంది? సో ఇది ఒరిజినల్ అయనైజ్డ్ వాటర్, దిస్ ఇస్ కెమికల్ ఆల్కలైన్ వాటర్. ఈ రెండు క్లాసులు మీరు ఇంట్లో పక్కన పెట్టుకోండి. మీరు డివైస్ తీసుకున్న తర్వాత అయినా మీరు పక్కన పెట్టుకోండి. కొద్ది రోజుల తర్వాత ఒక 1 వీక్ లోపే ఈ వాటర్ అంతా కూడా సెకండ్ డే కొంచెం కలర్ మారుతుంది, థర్డ్ డేకి లైట్ బ్లూ వస్తుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది. మనం వాటర్ ఎలా ఇచ్చాం అలా అవుతుంది, న్యాచురల్ కాబట్టి. కానీ ఇది కెమికల్ కాబట్టి 1 మంత్ తర్వాత కూడా ఇలానే ఉంటుంది, ఇది కలర్ చేంజ్ అవ్వదు. అందుకని మనం ఆల్కలైన్ వాటర్ అంటే ఇలాంటి కెమికల్స్ కలపడం వల్ల వచ్చేదాన్ని ఆల్కలైన్ వాటర్ అంటారు. ఆల్కలైన్ వాటర్ మన బాడీకి మంచిది కాదు. మన వీడియోస్ కొంతమంది యూట్యూబ్ లో వీడియోస్ ఇస్తారు, ఆల్కలైన్ వాటర్ తీసుకోకూడదు అంటే అవును, ఆల్కలైన్ వాటర్ తీసుకోకూడదు, ఎందుకు దానిలో కెమికల్స్ యాడ్ అవుతుంది. కానీ ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ ఇస్ డిఫరెంట్. సో ఈ డిఫరెన్స్ మన డిస్ట్రిబ్యూటర్స్ అందరికి, కొత్త వాళ్ళు కూడా ఇది తెలియాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ మనం చూసాము. దీన్ని సెకండ్ ప్రాపర్టీ ఆల్కలైనైజేషన్ అంటారు. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఇక్కడ పెట్టినారండి, పర్వాలేదు. థర్డ్ ప్రాపర్టీ మైక్రో క్లస్టరింగ్ అంటారు. మైక్రో క్లస్టరింగ్ అంటే ఏంటంటే వాటర్ మాలిక్యూల్ ఒక సైజ్ ఉంటుందండి. ఇప్పుడు మనకు తెలియని విషయం ఏంటంటే మనం తాగే వాటర్ కూడా స్ట్రక్చర్ ఉంటుంది. సార్ రవిచంద్ర సార్, నా వాయిస్ క్లియర్ ఉందా? మైక్రో క్లస్టరింగ్. మైక్రో క్లస్టరింగ్ అంటే ఏంటంటే మనం తాగే వాటర్ ఒక సైజ్ ఉంటుంది. నార్మల్ వాటర్ అంటే 24 to 26 మాలిక్యూల్స్ దీన్ని బల్క్ వాటర్ అంటారు. సింగిల్ గా ఉంటే H2O, 24 నుంచి 26 మాలిక్యూల్స్ కలిపిన దాన్ని బల్క్ వాటర్ అంటారు. ఇలాంటి వాటర్ రోజు మనం తీసుకుంటా ఉన్నాం. మన సెల్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది, మనం తాగే వాటర్ సైజ్ ఎక్కువ ఉంది. సో అందుకని సెల్స్ లో పెనిట్రేషన్ అనేది ఈజీగా జరగడం లేదు. కానీ ఎప్పుడైతే మన డివైస్ ద్వారా అయనైజేషన్ ప్రాసెస్ ద్వారా మన అయోనియా మిషన్ నుంచి వచ్చిందో, అయనైజ్డ్ వాటర్ అయిందో, ఇలా 24-26 మాలిక్యూల్స్ ఉన్నది కాస్త 6 మాలిక్యూల్స్ తో దీన్ని హెక్సాగోనల్ వాటర్ అంటారు. హెక్సాగోనల్ వాటర్ అంటే 6 మాలిక్యూల్స్ అంటే చాలా పలుచగా అవుతుంది. 24-26 ఆల్మోస్ట్ 25% రెడ్యూస్ అయినట్టే కదా. ఎప్పుడైతే మనం ఇలాంటి వాటర్ తీసుకున్నామో సుపీరియర్ హైడ్రేషన్, ఎన్హాన్స్డ్ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్, ఎఫెక్టివ్ డిటాక్సిఫికేషన్, ఇంక్రీస్డ్ మెటబాలిక్ ఎఫిషియన్సీ అండ్ ఇంప్రూవ్డ్ సెల్యులర్ కమ్యూనికేషన్. సెల్ టు సెల్ కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది, హైడ్రేషన్ బాగుంటుంది, న్యూట్రిషన్ అంటే మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ ఆక్సిజన్ అంతా కూడా సెల్స్ కి అందుతుంది, చక్కగా అవుతుంది. మరి ఇప్పుడు డాక్టర్ పీటర్ రెడ్డి నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ 2003, ది ప్లంపింగ్ సిస్టమ్ ఫర్ సెల్స్. అంటే మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ ఆక్సిజన్ ఇవన్నీ కూడా మన సెల్స్ కి అందించేది వాటర్ కాబట్టి ఈ చిన్న హోల్ లో నుంచి నార్మల్ గా థిక్నెస్ ఉన్న వాటర్ పోవడం లేదు. కానీ వాటర్ ఎప్పుడైతే పలుచగా అయిందో వెంటనే ఫాస్ట్ గా అవుతుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ వాటర్ మందంగా ఉంది, ఈ వాటర్ పలుచగా ఉందంటే ఎంతమంది నమ్ముతారు? చూడటానికి ఎవరు మనకి నమ్మకం కలగడం లేదు. దీనికి ఒక చిన్న డెమో చేద్దాం ఫస్ట్. ఇది గ్రీన్ టీ సాచెట్. జనరల్ మనం గ్రీన్ టీ తయారు చేయాలంటే ఏం చేయాలి? నీళ్లు బాగా మరగబెట్టి మరిగే నీళ్ళలో డిప్ చేస్తే మాత్రం మనకి గ్రీన్ టీ తయారవుతుంది. నేను గ్రీన్ టీ సాచెట్ తీసుకున్నాను, దీంట్లో ఒక నార్మల్ వాటర్ పోస్తున్నాను. ఏమైనా చేంజ్ వచ్చిందా? ఇది లోపల మునట్లా ముంచుతున్నాం. ఓకే, నార్మల్ గానే ఉంది. ఇప్పుడు ఇదే సాచెట్ తీసుకొని మనం ఏదైతే వాటర్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నామో అయనైజ్డ్ వాటర్, ఈ వాటర్ పోసి చూద్దాం ఒకసారి ఏమవుతుంది. వావ్,
చూస్తూ ఉంటేనే కలర్ చేంజ్ అయింది. చూసారా ఎంత ఫాస్ట్ గా అబ్జర్ప్షన్ అయిందో. అలానే మనం తీసుకున్న ఇది మన హ్యూమన్ సెల్ అనుకుంటే మనం తీసుకున్న ఫుడ్ న్యూట్రిషన్ కానీ ఆక్సిజన్ కానీ ఇలా ఫాస్ట్ గా లోపలికి పెనిట్రేషన్ జరుగుతుంది. చాలా మంది డౌట్ ఏంటంటే ఇప్పుడు జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ సార్ ఏం చేశారంటే ఫస్ట్ దీనిలో పెట్టారు, కాసేపు ముచ్చట్లో పెట్టి నానిన తర్వాత దీనిలో పెట్టారు కాబట్టి మేబీ దీనిలో కలర్ వచ్చినప్పుడు కొంతమంది డౌట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ డౌట్ కూడా క్లారిఫై చేయడానికి ఏం చేస్తున్నా అంటే ఇంకా నానిన సాసెట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ నార్మల్ వాటర్ పోస్తున్నా, చూద్దాం ఒకసారి ఏమవుతుందో. మరి ఇంకా బాగా నానింది కదా, ఎక్కువ కలర్ రావాలి కదా, వచ్చిందా? రాలేదు. మరి ఎక్కడ వస్తుంది సార్ కలర్ మొత్తం రెండో దానిలో పోయింది కదా అని కొంతమంది డౌట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ సాచెట్ తీసుకొని నేను ఇంకో దానిలో పెట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఈ వాటర్ వస్తుందాం ఒకసారి, ఐనైజ్డ్ వాటర్. ఇందాకంటే మోస్ట్ పవర్ఫుల్ కలర్ వస్తుంది. ఇలా మీరు 20 టైమ్స్ ఇస్తున్నా వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. 20 టైమ్స్ ఇచ్చినా ఈ కలర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో దీనికి కారణం ఏంటంటే నార్మల్ వాటర్ మాలిక్యూల్స్ 24, 26 ఉంటే ఇది వచ్చేసి మనకి 6 మాలిక్యూల్స్ తో హెక్సాగోనల్ వాటర్ అంటారు. వాటర్ పల్చగా అయింది కాబట్టి ఇంత మంచి ప్రాపర్టీ జరుగుతుంది ఇందులో. క్లియర్? సూపర్. నెక్స్ట్ ఇంకొక డెమో చేస్తాను. ఇది పసుపు అండి, మనం ఇంట్లో వాడుకునే పసుపుని కొంచెం తీసుకున్నాను. రైట్. ఒక దానిలో నార్మల్ వాటర్ పోస్తున్నాను పసుపు తీసుకొని. పసుపు ఎలా ఉంటుంది? జనరల్ గా పసుపు కలర్ లోనే ఉంటుంది, పచ్చగా ఉంటుంది కదా. రైట్. కానీ మీరు ఎప్పుడైనా పసుపు భూమిని కనుక ఎర్రదీసి లోపల కలర్ చూసినట్టయితే లోపల ఎలా ఉంటుందంటే సింధూరం కలర్ ఉంటుందండి. చూడండి డిఫరెన్స్ అంటుంది. ఇలా ఒకటి కాదు ఫ్రెండ్స్, మనం జీలకర్రతో చేసిన దేంతో చేసిన ఇలాంటివన్నీ కూడా డెమోస్ మనం చాలా చక్కగా అన్ని కూడా చేయొచ్చు. ఒక మనం ఫస్ట్ అంటే ఇవన్నీ చేయడానికి ఒక కారణం ఏంటంటే మనం చేసే పని చాలా మంచిది. ఇలాంటి ఐనేజ్డ్ వాటర్ తాగడం వల్ల ఎటువంటి హెల్త్ ఛాలెంజెస్ రాకుండా కాపాడుతుంది కాబట్టి. నేను ఇప్పుడు కొంచెం జీలకర్ర తీసుకున్నాను. ఒక దానిలో నార్మల్ వాటర్ పోద్దాం, చూద్దాం ఏమవుతుందో. ఇంకో దానిలో ఐనేజ్డ్ వాటర్ పోస్తాం, చూద్దాం ఒకసారి ఏమవుతుంది. మీ అందరికి ఎలా తిప్పినా దీనిలో ఏది ఐనేజ్డ్ వాటర్ ఏది ఆర్ఓ వాటర్ సిస్టమ్ కూడా మనకు తెలుస్తుంది. రైట్. సో ఇలా ప్రతిదీ కూడా ఒకసారి స్పూన్ తో ఇలా తిప్పి చూద్దాం. మరి ఇది ఒకవేళ మరి దీన్ని ఏమన్నా లేక కలవలేదంటే అది కూడా చూడండి. ఓకే, సీ ద డిఫరెన్స్. సో ఇలా చాలా డెమోస్ అండి. అంటే ఈ వాటర్ కి ఏంటి డిఫరెన్స్ అనేది మనం చాలా విషయం. ఓకే, నెక్స్ట్ ఇలా వాటర్ చాలా పలుచగా ఉంటాయి. ఇలా 3 ప్రాపర్టీస్ అండి. ఫస్ట్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడేషన్, రెండోది ఆల్కలైనేషన్, మూడోది మైక్రో క్లస్టరింగ్, నాలుగోది హైడ్రోజన్ రిచ్. హైడ్రోజన్ రిచ్ అంటే ఏంటంటే జనరల్ గా ఐనేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు మన మెడికల్ గ్రేడ్ టైటానియం ప్లేట్స్ మీద ప్లాటినం కోటింగ్ తో ఉన్న మన డివైస్ లో ఫ్లో అయినప్పుడు ఐనైజేషన్ ప్రాసెస్ లో H+OH గా విడగొట్టినప్పుడు ఇప్పుడు వాటర్ H+ ఏం చేస్తుంది, ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ తీసుకొని వస్తుంది. ఈ ఎలక్ట్రాన్ తీసుకొచ్చి ఏదైతే ఫ్రీ రాడికల్స్ ఉన్నాయో ఆ ఫ్రీ రాడికల్స్ మన సెల్స్ ని డ్యామేజ్ చేయకుండా వాటికి కావాల్సిన ఎలక్ట్రాన్ ఇది రెడీమేడ్ గా ఫ్రీ రాడికల్స్ ఇవ్వడం వల్ల ఫ్రీ రాడికల్స్ మన సెల్స్ ని డ్యామేజ్ చేయవు. అందుకని యాక్టివ్ హైడ్రోజన్ తీసుకున్న వాటి ఇప్పుడు మనం ఆక్సిజన్ ఎక్కువ ఉండాలనుకుంటున్నాం. ఆక్సిజన్ తో పాటు హైడ్రోజన్ ఎక్కువ ఉండాలి మన బాడీలో. మనం హెల్తీగా ఉండాలంటే ఆ ఫ్రీ రాడికల్స్ అన్ని న్యూట్రలైజ్ అవ్వాలంటే హైడ్రోజన్ రిచ్ ఇది కూడా దీనిలో ఇవ్వడం జరిగింది, మన వాటర్ లో వస్తుంది ప్రాపర్టీ. ఇలా 4 ప్రాపర్టీస్ తోటి యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైనేషన్, మైక్రో క్లస్టరింగ్, యాక్టివ్ హైడ్రోజన్. యాక్టివ్ హైడ్రోజన్ కూడా ఒక టెస్ట్ ఉందండి, నెక్స్ట్ టైం మనం అది కూడా మళ్ళీ చూద్దాము. సో ఇలా 4 ప్రాపర్టీస్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు జరిగిన డెమోలో మెయిన్ ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ 4 సంబంధించి మనం 4 డెమోస్ చూసాము. ఒకటి యాంటీ ఆక్సిడేషన్. యాంటీ ఆక్సిడేషన్ అంటే ప్లస్ వార్పి ఉంటే డేంజర్, మైనస్ వార్పి ఉంటే గుడ్. సో మైనస్ వార్పి -400 వచ్చిందండి మన వాటర్, చూసారు మీరు. సూపర్ గా ఉన్నాయి వాటర్ టేస్ట్. అలానే రెండోది ఆల్కలైనేషన్. ఆల్కలైనేషన్ అంటే pH వాల్యూస్. నార్మల్ ఆర్ఓ వాటర్, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా మనకి రెడ్ లో వచ్చినాయి, ఎల్లోలో వచ్చింది, అది ఎసిడిక్ లో ఉంది. అలానే మన వాటర్ వచ్చేసి మనకి పర్పుల్ బ్లూ వచ్చింది. దిస్ ఇస్ ఆల్కలైన్. మూడో ప్రాపర్టీ మైక్రో క్లస్టరింగ్ అంటారు. ఈ మైక్రో క్లస్టరింగ్ లో మనం చాలా టెస్టులు చూసాం చూడండి. సో మనకి జీలకర్ర కానీ అలానే పసుపు కానీ చూడండి ఎంత కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు. అలానే గ్రీన్ టీ టెస్ట్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇప్పుడు దీనిలో
ఆల్కలైన్ వాటర్ పోసాము, అంటే మన అయనైజ్డ్ వాటర్ పోసాం, దీనిలో నార్మల్ వాటర్ పోసాం. ఇలాంటి దానిలో కూడా ఎప్పుడైతే మీరు ఈ ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ తీసుకోవడం మొదలు పెట్టారో పెనిట్రేషన్ కూడా చూడండి, ఇది కూడా కలర్ చేంజ్. ఇలా చాలా మిరాకిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి డివైస్ మన ఇంట్లో ఉంటాయి, మనందరం హెల్దీగా హ్యాపీగా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా హాస్పిటల్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకోకుండా మన ఇంట్లోనే అందరం హెల్దీగా ఉండడానికి ఇలాంటి వాటర్ ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్ గా, అంటే యాజ్ ఎ ఫస్ట్ పర్సన్ గా నేను వేరే వాళ్ళకి ఇది బాగుందని చెప్పే ముందు ఫస్ట్ నేను వాడుకోవాలి, నా ఫ్యామిలీకి అవసరం. నేను వాడుకుంటూ నాకు వచ్చిన రిజల్ట్స్ మనం తెలిసిన వాళ్ళకి ప్రమోట్ చేయడం ద్వారా ఈ వాటర్ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత అనేక అనారోగ్య సమస్యలు అండి, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, థైరాయిడ్, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్, పెరాలసిస్ అండి, అంటే ఆల్రెడీ మనం క్యూర్సెల్ ప్రమోట్ చేస్తూ చాలా మంది కొన్ని తగ్గుతూ ఉన్నాయి. దాంతో పాటుగా ఇలాంటి హెల్తీ డ్రింకింగ్ వాటర్ తో మనం క్యూర్సెల్ తీసుకోవడం వల్ల ఇంకా చాలా అంటే ప్లస్ లో ఇంకా 100% ప్లస్ అవుతుంది అనమాట. డైలీ మనం 4-5 లీటర్స్ అనేది వాటర్ తాగాలి కంపల్సరీ. అది మన ఇలాంటి హెల్తీ డ్రింకింగ్ వాటర్ తాగడం కోసం ఇలాంటి డివైస్ మన ఇంట్లో ఫస్ట్ మనం పెట్టుకోవాలి, ఇది మనకు అవసరం. నేను తీసుకున్న తర్వాత నా ఫ్రెండ్స్ వాళ్ళకి రికమెండ్ చేయడం అది సెకండరీ బిజినెస్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఎందుకంటే మిరాకిల్ జరుగుతుంది ఒక చార్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే మనం తీసుకునే వాటర్ ఇందా మనం అనుకున్నాం, మన తాగే వాటర్ కి 150 TDS ఉండాలి. 150 150 to 200 లేదా 100 to 150 మన వాటర్ సిచ్యువేషన్ బట్టి. మన వాటర్ లో 2 రకాల మినరల్స్ ఉంటాయి, ఆల్కలైన్ మినరల్స్, ఎసిడిక్ మినరల్స్. ఆల్కలైన్ మినరల్స్ అంటే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, జింక్, ఫాస్ఫరస్ ఇలాంటి వాటిని ఆల్కలైన్ మినరల్స్ అంటారు. అలానే క్లోరిన్, ఫ్లోరిన్, సల్ఫేట్స్, బ్రోమైడ్స్ లాంటి వాటి ఎసిడిక్ మినరల్స్ అంటారు. మనకి ఆల్కలైన్ మినరల్స్ కావాలి, ఎసిడిక్ మినరల్స్ వద్దు. మన డివైస్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన వాటర్ లో 150 ఉన్న టీడీఎస్ వాటర్ లో ఆల్కలైన్ మినరల్స్, ఎసిడిక్ మినరల్స్ రెండు ఉన్నాయి. ఇక్కడ నుంచి మన డివైస్ కి ఇచ్చిన తర్వాత దీని లోపల 2 ఫిల్టర్స్ ఉన్నాయండి. ఆ ఫిల్టర్ తర్వాత మీకు డివైస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ ఫిల్టర్స్ లో ఏమవుతుందంటే మనం ఇచ్చిన వాటర్ లో ఏదైనా సెగ్మెంట్ ఉన్నా, రస్ట్ ఉన్నా, లెడ్ ఉన్నా, క్లోరిన్ ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా, ఏదైనా స్మెల్ ఉన్నా సరే ఆపడానికి ఆ 2 ఫిల్టర్స్ మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి మన డివైస్ వచ్చిన తర్వాత లోపల టైటానియం ప్లేట్స్ మీద ప్లాటినం కోటింగ్ ఉంటుంది. అలాంటి టైటానియం ప్లేట్స్ మీద ప్లాటినం కోటింగ్ ఉన్న వాటి మీద వాటర్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే మనం కరెంట్ ఇచ్చినప్పుడు అయనైజేషన్ ప్రాసెస్ ద్వారా మన వాటర్ లో ఉండే ఆల్కలైన్ మినరల్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, జింక్, ఫాస్ఫరస్ లాంటి ఆల్కలైన్ మినరల్స్ మొత్తం కూడా పైనుంచి వస్తాయి. అలానే మన వాటర్ లో ఉండే మనకు ఉపయోగం లేని క్లోరిన్, ఫ్లోరిన్, సల్ఫేట్స్, బ్రోమైడ్స్ లాంటి ఎసిడిక్ మినరల్స్ మొత్తం కూడా కింద నుంచి వస్తుందండి. ఇది అయనైజేషన్ ప్రాసెస్ ద్వారా వచ్చిన ఆల్కలైనైజేషన్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అయనైజేషన్ ప్రాసెస్ ద్వారా వచ్చిన ఆల్కలైజేషన్ కాబట్టి ఈ వాటర్ మనం ధైర్యంగా తాగొచ్చు, మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు 100%. ఓకే, మరి ఈ వాటర్ తాగినాక ఎలా ఉంది, తాగకముందు ఎలా ఉంది అని ఒక చిన్న టెస్ట్ జరిగింది, ఒక రీసెర్చ్ జరిగింది. నార్మల్ గా ఒక పేషెంట్ బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఏదో ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఎలా ఉంటారు, డల్ గా ఉంటారు. వాళ్ళు తిన్నా నీరసంగా ఉంటారు. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీరసంగా ఉంటారు. ఎందుకు, వాళ్ళకి ఆ ఎనర్జీ రిలీజ్ అవ్వదు. అలాంటి వాళ్ళ బ్లడ్ తీసుకొచ్చి ఒక రీసెర్చ్ చేస్తే ఆ నీరసంగా ఎవరైతే డల్ గా ఉన్నారో ఆ పేషెంట్స్ మొత్తం కూడా వాళ్ళ బ్లడ్ లో ఈ సెల్స్ అన్ని కూడా ఇలా దగ్గర ముద్దుగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ వాటర్ తీసుకున్నారో ఇలా సెల్స్ అన్ని కూడా విడిపోయి యాక్టివ్ ఉంటే చూడొచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ డిక్రీజ్ సర్ఫేస్ ఏరియా, సెల్ యొక్క సర్ఫేస్ ఏరియా తగ్గిపోయింది, ఆక్సిజన్ లెవెల్స్ అందడం లేదు, దానికి ఎలక్ట్రికల్ ఛార్జ్ లేదు, అలానే పిహెచ్ ఇస్ ఆఫ్. అందువల్ల వాళ్ళకి ఇన్ఫ్లమేషన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, డిసీజ్ కానీ తొందరగా అటాక్ అవుతుంది. అదే ఈ వాటర్ తాగిన తర్వాత ఒక 12 నిమిషాల తర్వాత అదే వ్యక్తి యొక్క బ్లడ్ మళ్ళీ చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఇంక్రీజ్డ్ సర్ఫేస్ ఏరియా, ఆక్సిజన్ లెవెల్స్ పెరిగింది, ఎలక్ట్రికల్ ఛార్జ్ పెరిగింది, పిహెచ్ బ్యాలెన్స్ అయింది, బెటర్ ఓవరాల్ హెల్త్. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి ఈ వాటర్ తాగాలా వద్దని. ఇలాంటి రీసెర్చ్ చాలా ఉన్నాయండి. మరి ఈ వాటర్ దేనికి వాడొచ్చు అంటే మనం కుకింగ్, మనం వంట చేసుకోవడానికి కూడా వాడొచ్చు. నిందా మనం ఎగ్జాంపుల్ చూసాము, ఇక్కడ నార్మల్ పసుపు వాడిన వాటర్ ఏమో పచ్చగానే ఉన్నాయి, అంటే దానిలో ఉండే ఫుడ్ మినరల్స్ అన్ని కూడా మన దానిలోకి యాడ్ అవ్వట్లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే దానిలో ఉండే ప్రతి మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా మన బాడీకి అందేలా చేస్తుంది. కుకింగ్ వాడుకోవచ్చు. అలానే కొన్ని రకాల వాటర్స్ మనం బట్టలు ఉతుకోవడానికి వాడుకోవచ్చు. పెట్స్ ఉంటే పెట్స్ కి ఇవ్వచ్చు. ఎవరైనా ఆల్కహాల్ తీసుకున్న ఉంటే తీసుకోమని నేను ప్రమోట్ చేయట్లేదు ఫ్రెండ్స్, 100% నేను చేయను. సో ఎవరైనా ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉంటే నార్మల్ వాటర్ తో తాగినప్పుడు ఏంటంటే ఆ మందు అనేది ఎసిడిక్, దానిలో ఇచ్చే వాటర్ ఆర్ఓ వాటర్ ఎసిడిక్, దానిలో ఇచ్చే ఫుడ్ ఎసిడిక్. సో దీనివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ డే వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఇలాంటి ఇబ్బందులన్నీ చాలా ఉంటాయి, హ్యాంగ్ ఓవర్ అవడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు ఈ వాటర్ తో తీసుకున్నారో జనరల్ తాగి లివర్ పాడవుతా ఉంటది. ఈ వాటర్ తో తాగితే లివర్ కాదు, దాని కవర్ కూడా పాడవుతుంది. సో అంత హ్యాపీగా
ఉండొచ్చు. అలాగే నేను మందు తాగమని నేను ఎవరిని ప్రమోట్ చేయట్లేదు. సారీ ఏమనుకోవద్దు. అలానే కాఫీ తాగడానికి, టీ తాగడానికి ప్రతిదానికి కూడా అండి. అలానే ఏదైనా ఒక్కోసారి ఇండైజెషన్ ప్రాబ్లమ్ వస్తది. దీనిలో 11.5 వాటర్ ఉంటుంది. అది తాగితే తొందరగా తగ్గుతుంది. అలానే బీపీ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది. ప్లాంట్స్ ఉంటే మీరు పైన వాటర్ పట్టుకునే 2 హోస్‌లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఇది ఇన్‌స్టలేషన్ చేయలేదు. ఒకసారి తెలుసు. దీనిలోంచి మనం తాగే వాటర్ వస్తుంది. కింద ఇంకో హోస్ ఉంటుందన్నమాట. దానిలోంచి మనకి ఎసిడిక్ వాటర్ వస్తుంది. దాన్ని మనం మొక్కల్లో పోసుకుంటే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతుంది. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ బాగా వస్తాయి. ఫ్లవర్స్ అయితే ఫ్లవర్స్ బాగా చక్కగా వస్తాయి. సో ఈ విధంగా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మరి ఎందుకు మనం ఈ వాటర్ తాగాలంటే ఒక చిన్న ఆలోచిద్దాము. మన ఇంట్లో ఇన్ని రకాల వస్తువులు ఉన్నాయి. మొబైల్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. వీటంటే మనం లక్షల ఫర్నిచర్ ఖర్చు పెడతా ఉన్నాం. ఇవన్నీ మన ఇంట్లో ఉన్నాయి. అలానే మన ఒంట్లో మన ఈ ఆర్గాన్స్ అన్ని ఉన్నాయి. అందరికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా బ్రెయిన్ ఉంది, హార్ట్ ఉంది, అలానే స్కిన్ ఉంది, కిడ్నీస్ ఉన్నాయి, లివర్ ఉన్నాయి, లంగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటికి మనం సర్వీస్ చేపిస్తున్నాం. వీటికి ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే రిపేర్ చేపిస్తున్నాం. అన్ని విధాలుగా అన్ని సపోర్ట్ చేస్తా ఉన్నాం. మరి వీటికి ఎప్పుడైనా మనం సర్వీసింగ్ చేయించామా? ఎక్కడైనా సర్వీసింగ్ స్టేషన్లు ఉన్నాయా? లేవు కదా. కానీ అసలు లోపల ఏం జరుగుతుందో కూడా తెలియదు. మరి వీటన్నిటిలో ఏది ఇంపార్టెంట్ ఆర్గాన్ అంటే అన్ని ఇంపార్టెంటే. చాలా మంది గుండె ఇంపార్టెంట్ అంటారు, బ్రెయిన్ ఇంపార్టెంట్ అంటారు. ఒకటి కాదండి, అన్ని ఇంపార్టెంటే. ఇలా ప్రతి ఆర్గాన్ లో మనకు చిన్న హెడేక్ వస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది మనం ఈ ఆర్గాన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇక్కడ ప్రతి ఆర్గాన్ లో కూడా ఇప్పటివరకు మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ప్రకారం, తెలుసుకున్న విషయాల ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఆర్గాన్ లో కూడా 70-80% వాటరే ఉంది. మనం తీసుకునే రెగ్యులర్ ఆర్ఓ రెగ్యులర్ వాటర్ ఆ సెల్స్ దాకా వెళ్ళడం లేదు కాబట్టి చిన్న వయసులోనే ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. ఇప్పుడు మీరు బయట ఎక్కడైనా బోర్డులు చూస్తూ ఉంటారు. ఏదైనా విలేజ్ వెళ్ళినప్పుడు, ఊర్లకు వెళ్ళినప్పుడు శ్రద్ధాంజలి అనే బోర్డు ఇంతకుముందు 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్య ఏజ్ తో సంబంధం లేదు. హార్ట్ ఫెయిల్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది, బ్రెయిన్ ఫెయిల్ అవుతుంది, పెరాలసిస్ వస్తుంది, సడన్ గా చనిపోతూ ఉన్నారు. సో బికాస్ ఆఫ్ ఇలాంటి ఆర్ఓ వాటర్ సిస్టమ్ తీసుకోవడం వల్ల, అంటే డీమినరలైజ్డ్ వాటర్ తీసుకోవడం వల్ల మన ఆర్గాన్స్ దాకా వెళ్ళడం లేదు కాబట్టి అన్ని ఆర్గాన్స్ ప్రాబ్లం వస్తా ఉంది. సో మన బాడీలో అన్ని ఆర్గాన్స్ కరెక్ట్ గా పనిచేయాలంటే హెల్తీ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి. దట్ ఈస్ ఐఎన్ఏ వాటర్. ఇంకొక విషయం చెప్తాను ఫ్రెండ్స్. మనందరం కష్టపడేది పిల్లల కోసమే. సో పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళకి బాగా డబ్బులు ఇవ్వాలని చేస్తా ఉన్నాం. కానీ ఇంత డేంజరస్ వాటర్ మనం తాగుతున్నాము. మన ద్వారా వచ్చిన పసిపిల్లలు, చిన్న పిల్లలు కూడా మనం పుట్టినప్పటి నుంచి వాళ్ళని హెల్తీగా ఉంచాలని తెలియక, హెల్తీగా ఉంచాలని ఉద్దేశంతో ఇలాంటి ఆర్ఓ సిస్టమ్స్ బిగించుకొని మనం ఆర్ఓ వాటర్ తాపిస్తున్నాం. దీనివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? ఇప్పటివరకు మనం చూసిన ఇవన్నీ క్లాసెస్ ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఒక్కటి కూడా తెలియలేదు. వీటన్నిటిని బట్టి చూస్తే ఇప్పుడు ఇలాంటి వాటర్ మన పిల్లలకి ఇద్దామా, ఇలాంటి వాటర్ మన పిల్లలకి ఇద్దామా? ఒకసారి మీరే ఆలోచించండి. సో మనం ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా సరే ఆరోగ్యం లేకపోతే మన పిల్లలు ఎంజాయ్ చేయబట్టి మన పిల్లల కోసం ఫస్ట్ ఇమీడియట్ గా మన ఇంట్లో ఈ డివైస్ ఇన్స్టలేషన్ చేసుకోవాలి. సో ఇది ఉంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే పిల్లలు తాగే వాటర్ డిఫరెంట్ ఉందండి, చిన్న పిల్లలకు వేరే వాటర్ ఉంది. సో అలా అందరం కూడా ఇంటిలో పాది వాటర్ తీసుకోవచ్చు. పెద్దవాళ్ళు అమ్మా నాన్నకి ఏదైనా ప్రాబ్లమ్స్ మనం తట్టుకోలేం. సో వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్ళి ఇవన్నీ చేయకుండా ఇంట్లోనే అందరూ హెల్తీగా ఉండొచ్చు. మనకి ఏదైనా కడుపు నొప్పో, కాలు నొప్పో, హార్ట్ అటాక్ ఏదైనా వచ్చింది, మన దగ్గర ఒక ₹1,00,00,000 ఇస్తాం, హార్ట్ అటాక్ మీరు తీసుకుంటారంటే ఎవరు తీసుకోలేరు. మన నొప్పిని ఎవరు షేర్ చేసుకోరు, మనమే భరించాలి. సో ఫస్ట్ ఆరోగ్యం ఇంపార్టెంట్, దట్ మన హెల్త్ ఇంపార్టెంట్, తర్వాత మన ఫ్యామిలీ హెల్త్ ఇంపార్టెంట్, తర్వాత మనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి కూడా ఇలాంటి హెల్త్ ఎలా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం మన బాధ్యత. రైట్. ఇక్కడ 2 రకాల ఫ్యామిలీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ప్రివెన్షన్ ఫ్యామిలీ, 2 ట్రీట్మెంట్ ఫ్యామిలీ. ప్రివెన్షన్ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండి తక్కువ ఖర్చుతోటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హై ఎక్స్పెన్స్ హాస్పిటల్ తక్కువ ఖర్చు అంటే కాదు. ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఒక ప్రాబ్లం వస్తే ఒక హార్ట్ ఆపరేషన్ జరిగితే, ఒక కిడ్నీ ఆపరేషన్ జరిగితే, ఒక బ్రెయిన్ ఆపరేషన్ జరిగితే అన్నిటి కూడా లక్షల్లో కోట్లలో ఖర్చు అవుతా ఉంది. సో ఇక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది. అలానే టాబ్లెట్స్, ఒకదానికని టాబ్లెట్ ఇవ్వడం, షుగర్ కానీ టాబ్లెట్, మోకాళ్ళ నొప్పులు వస్తుంది, మోకాళ్ళ నొప్పులు టాబ్లెట్ ఇవ్వడం, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ కూడా బ్రెయిన్ తేడా వస్తుంది. ఇలా అన్నిటి కూడా ఒకదానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తా ఉన్నాయి. అలానే షార్ట్ లైఫ్, మళ్ళీ ప్రతిదానికి డిజార్డర్స్, అలానే మెంటల్ పీస్ లేదు. మన వాళ్ళు ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారు, సీరియస్ గా ఉంది, మనందరం హ్యాపీగా ఉంటామా? సో అందరం ఫ్యామిలీ మొత్తం జనరల్ గా అందరం దీనిలో ఉండాలని కోరుకుంటాము. దీనిలోకి రావద్దు దయచేసి. ఇది ఒక ఖరీదైన పెట్టండి, అన్ని ఉంటాయి, అన్ని ఆక్సిజన్ అయిపోయిన వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కూడా అది కొట్టుకోవడానికి ఆ మిషన్ ఉంటేనే హార్ట్ ఆడుతుంది. సో దయచేసి మనం ఇక్కడికి రావద్దు, ఇక్కడే ఉందాం. అందరం కూడా ఫస్ట్ మనం హెల్తీగా ఉందాం, మన ఫ్యామిలీని హెల్తీగా ఉంచుదాం, మనం తెలిసిన చుట్టుపక్కల వాళ్ళని హెల్తీగా ఉంచుదాం. ఇప్పుడు మన కోట్లు మన దగ్గర 10 లక్షలు ఉంటాయి, ఒక 40 లక్షలు, 50 లక్షలు ఎక్స్ట్రా పెట్టి ఒక అపార్ట్మెంట్ కొంటున్నారు. ₹1,00,00,000 అంటే 5 కోట్ల లోన్ తీసుకొని పెద్ద ఇల్లు విల్లా తీసుకుంటా ఉన్నాం. అంటే వీటికి మనం చాలా చాలా ఖర్చు పెడతా ఉన్నాం. మళ్ళీ లోపల ఫర్నిచర్ ఒక్కొక్క ఇంట్లో చూస్తే సోఫా 5 లక్షలు, 10 లక్షలు, టీవీలు పెద్ద టీవీలు, ఇంత టీవీ కాదు ఇంకా దీనికంటే ట్రిపుల్ టీవీలు, అలా ఫర్నిచర్ కోట్లు ఖర్చు పెడుతున్నాం. మరి వాట్ అబౌట్ యువర్ వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్?
సో టేక్ గుడ్ డెసిషన్. ఫస్ట్ మనం హెల్తీగా ఉండడానికి మనం ఫస్ట్ డెసిషన్ తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకి డివైసెస్ మొత్తం 3 రకాలు ఉన్నాయండి ప్రెజెంట్. ఒకటి 5 ప్లేట్స్ డివైస్, రెండోది 7 ప్లేట్స్ డివైస్, మూడోది 12 ప్లేట్స్ డివైస్. ఈ 5 ప్లేట్స్ డివైస్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బటన్ సిస్టమ్ ఉంది. దీనిలో 5 ప్లేట్స్ ఉంటాయి. ఆటోమేటిక్ డ్రైనింగ్ ఉంటుందండి. మన వాటర్ పట్టుకోవడం అయిపోయిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటుంది. 150 వాట్స్ ఉంటుంది, దానిలో సరిపోతుంది. అలానే దీనికి ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. అలానే దీనిలో ప్లేట్ సైజ్ వచ్చేసి 272 mm ఇంటూ 346 mm. చాలా పెద్ద సైజ్ ప్లేట్స్ ఉంటాయి. అది కూడా ప్లెయిన్ ప్లేట్స్ ఉండడం వల్ల వాటర్ ఫ్లో అయినప్పుడు ఐనేషన్ ప్రాసెస్ చాలా చక్కగా జరుగుతుంది. అలానే దీనిలో ఆల్కలైన్ వాటర్ వస్తుంది, అంటే ఆల్కలైన్ ఐనేజ్డ్ వాటర్ వస్తుంది. అలానే ఎసిడిక్ వాటర్ వస్తుంది, ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది. 3 రకాల వాటర్ మాత్రం దీనిలో వస్తాయి. అలానే pH వచ్చేసి 5 నుంచి 10 వరకు ఉంటుంది దీనిలో, అంటే 5 pH నుంచి 10 pH. అలానే దీనిలో ఒక ఫిల్టరే ఉంటుందండి. ఇట్లా ఇండికేటర్ ఇది సేమ్ LED ఇండికేటర్ ఉంటుంది. ఇది 5 ప్లేట్స్. అంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి ఏ డివైస్ కొనుక్కున్నా పర్లేదు. ఇది స్టార్టింగ్ మోడల్, బేసిక్ మోడల్. కానీ నెక్స్ట్ మోడల్ చూస్తే 7 ప్లేట్స్, EN7P అంటారు. దీని కాస్ట్ వచ్చేసి 2,35,987 రూపాయలు. దీనిలో 7 ప్లేట్స్ ఉంటాయి. ఆటో డ్రైవ్ సిస్టమ్ ఉంది. అలానే 250 వాట్స్ SMPS ఉంటుంది. ఆ SMPS తో మనం ఇన్స్టాలేషన్ చేయాలి. దీనిలో ప్లేట్ సైజ్ వచ్చేసి 340 ఇంటూ 360. అలానే MM అండి, ఇది మీటర్లు కాదు. 4 ఆల్కలైన్ వాటర్ వస్తుంది. అంటే 8 pH, 7.5 pH, 8 pH, 8.5, 9, 9.5. సుమారుగా ఇట్లా 4 ఆల్కలైన్ వాటర్ వస్తుంది. అలానే ఎసిడిక్ వాటర్ కూడా 3 pH, 3.5, 4, 5, 6 వరకు ఎసిడిక్ వాటర్ వస్తుంది. 4 రకాల ఆల్కలైన్ వాటర్, 4 రకాల ఎసిడిక్ వాటర్. ఇక్కడ మనకి బటన్ సిస్టమ్ ఉంటుంది. ఈ బటన్ ఇక్కడ ఆల్కలైన్ అని నొక్కినప్పుడు ఆల్కలైన్ కి సంబంధించిన వాటర్ వస్తుంది. ఎసిడిక్ అని నొక్కినప్పుడు ఎసిడిక్ సంబంధించిన వాటర్ వస్తుంది. ఏ వాటర్ ఎలా వస్తుందో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అలానే దీనిలో ఉన్న ఫిల్టర్లు 2 ఫిల్టర్లు ఉంటాయండి. దాని లైఫ్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. డిస్ప్లే అవుతూ ఉంటుంది. అంటే ఆ ఫిల్టర్ మళ్ళీ ఎప్పుడు మార్చుకోవాలని కూడా తెలుస్తూ ఉంటుంది. సుమారుగా అంటే నిన్న కంపెనీ వాళ్ళు మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 18,000 లీటర్లు అయిన తర్వాత ఒకసారి మార్చుకోవాలని చెప్పారు. 18,000 లీటర్ల నుంచి సుమారుగా 3 years, 4 years, 5 years కూడా పట్టుతుంది. ఎందుకంటే రోజుకి మనం ఒక 15 లీటర్స్, 20 లీటర్స్, 30 లీటర్స్ తీసుకున్నా సరే చాలా రోజులు వస్తుంది. అలానే దీనిలో pH కూడా అంటే 4 ఆల్కలైన్, 4 ఎసిడిక్, 1 ప్యూరిఫైడ్. ప్యూరిఫైడ్ వాటర్ ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు. బిలో 3 years పిల్లలు తాగే వాటర్ వేరు. వాళ్ళ బాడీ ఆల్కలైన్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి హై ఆల్కలైన్ అవసరం లేదు. సో వాళ్ళకి ప్యూరిఫైడ్ వాటర్. అలానే టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కూడా ఈ ప్యూరిఫైడ్ వాటర్ తో వేసుకోవచ్చు. అలానే భోంచేసేటప్పుడు కొంతమంది వాటర్ తాగే అలవాటు ఉంటుంది, మధ్యలో తాగకూడదు. ఒకవేళ కాన్ఫర్ట్ లో తాగాలన్నప్పుడు ఈ 7 ప్యూరిఫైడ్ వాటర్ తో మనం తాగొచ్చు. అలానే దీనిలో pH కూడా 4 నుంచి 10.5 వరకు ఉంటుందండి. ఈ 10.5 pH దేనికంటే మనం ఏదైనా కూరగాయలు ఇవన్నీ బయట పురుగు మందులు ఇవన్నీ కొడుతున్నారు కదా. సో అలాంటి వాటిని క్లీన్ చేసుకోవడానికి వాడుకునేది ఆయిల్ పల్స్. ఈ pH హై ఆల్కలైన్ pH మన కూరగాయలు కడుక్కోవడానికి, వాటికి నాన్ వెజ్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి వాటికి వాడుకోవచ్చు. అది చాలా చక్కగా పనిచేస్తుంది మనకి. అలానే దీనిలో 2 ఫిల్టర్స్ ఉంటాయి. LED ఇండికేటర్ ఉంటుంది. మరి చాలా మంది ఏమడుతున్నారు అంటే గంటకి ఎన్ని లీటర్లు వస్తుంది సార్ అన్నారు. గంటకు కాదండి, నిమిషానికి 2 లీటర్లు వస్తుంది. నిమిషానికి, పర్ మినిట్ మనం ఆన్ చేస్తామంటే 30 seconds లో ఒకటి నిండుతుంది బాటిల్. 30 seconds లో ఒకటి. ఇలాంటి బాటిల్స్ 2 నిండాలంటే ఒక 1 minute చాలు. అలానే ఎక్కువ వాటర్ ఒకేసారి పట్టుకొని పెట్టుకోవద్దు. బిందెల్లో కానీ కుండల్లో కానీ పోయొద్దు. మరి వెయిట్ చేయాల్సిన పని చేయలేదు. అలానే దీనిలో పెట్టాల్సిన పని లేదు. ఫ్రిడ్జ్ లో పెట్టుకోకూడదు. ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఏంటంటే మనం మాలిక్యూల్ సైజ్ చూసాము 24, 26 ఉంది. అది ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఇంకా పెరుగుతుంది. అందుకని ఫ్రిడ్జ్ వాటర్ తాగొద్దు. సో అలానే పర్ మినిట్ 2 లీటర్స్ వస్తుంది. ఇక్కడ ఒక్కొక్క లాస్ట్ డెమో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మనం ఈ రోజు వాడే పురుగు మందులన్నింటిలో కూడా జనరల్ గా వాడేది ఏంటి అంటే మనకి వర్షం పడినా కారిపోకూడదని పురుగు మందులు తయారు చేసేటప్పుడే కొన్ని రకాల ఆయిల్స్ కలుపుతున్నారు. ఆ ఆయిల్ లో ఉండే pH, అలానే దీనిలో ఉండే pH ఆల్మోస్ట్ ఒకటే. నేను పూజ ఆయిల్ తీసుకుని ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాను. రెండింటిలో కొంచెం కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఒక దానిలో నార్మల్ వాటర్ పోస్తున్నాను. అది ఒకటి. మనం బయట నుంచి కూరగాయలు తీసుకొచ్చి మనం క్లీన్ చేస్తూ ఉంటాం. చూడండి ఏమైనా ఆయిల్ పోయిందా, అంతే పైకి తిట్టలాగా వచ్చేసింది. అంటే ఇది కరగదు. అదే మనం మన డివైస్ లో తీసిన 10.5 వాటర్ తో మనం క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అంటే కొంచెం వెయిట్ చేయాలండి. ఒక 1 hour తర్వాత 2 hours తర్వాత చెక్ చేస్తే ఇట్లా అవుతుంది. ఆయిల్ మొత్తం కూడా ఇరిగినట్టుగా అవుతుంది. సో ఇది మనం కూరగాయల వాటి కడుక్కోవడానికి కూడా మనం 10 pH వాటర్, మనం 10.5 వాటర్ వాడుకోవచ్చు. ఇంకో డివైస్ ఉంది, నెక్స్ట్ డివైస్ అది పెట్టేసి. సో
12 ప్లేట్స్ డివైస్. ఈ సార్ వాళ్ళ లైన్ సార్ వాళ్ళ ఇంట్లో ఉంది. ఇప్పుడు నేను తీసుకొచ్చిన వాటర్ సార్ వాళ్ళ ఇంట్లోది. సో దాంతోనే ఇప్పుడు మీకు డెమాన్స్ట్రేషన్ అంతా కూడా చూపించడం జరిగింది. ఇది వచ్చేసి 3,50,175. దీనిలో 12 ప్లేట్స్ ఉంటాయండి. 12 ప్లేట్స్. ఈ 12 ప్లేట్స్ లో కూడా ఏంటంటే 5+7. ఇక్కడ మీరు చూస్తే దీనికి 2 హోస్లు ఉన్నాయి. ఇక్కడ ఒక హోస్ ఉంది, ఇక్కడ ఒక హోస్ ఉంది. దీని లోపల ఎలక్ట్రోలసిస్ పోయడానికి ఒక బాటిల్ ఉందన్నమాట లోపల. ఇప్పుడు మనం తాగే వాటర్ ఆల్కలైన్ వాటర్ అంతా కూడా దీనిలోంచి వస్తుంది. ఎసిరిక్ వాటర్ అంతా కూడా దీనిలోంచి వస్తుంది. అందుకే ఇక్కడ చూడండి మొత్తం 350 వాట్స్ ఆటో డ్రైన్ సిస్టమ్. ఆ ప్లేట్స్ కూడా నార్మల్ దానికంటే కూడా పెద్ద సైజ్ ఉన్నాయి. 376 x 435. అలానే 4 ఆల్కలైన్ వాటర్, 4 ఎసిరిక్ వాటర్, స్ట్రాంగ్ ఆల్కలైన్ వాటర్, స్ట్రాంగ్ ఎసిరిక్ వాటర్, 1 ప్యూరిఫైడ్ వాటర్. దానికంటే ఇంకా మొత్తం 9 రకాల వాటర్ వస్తుంది ఒకే డివైస్ లో. అలానే పిహెచ్ కూడా 2.5 నుంచి 12 పిహెచ్ వస్తుందండి. 12 పిహెచ్ అంటే హై ఆల్కలైన్. ఏదైనా మనకి బాగా సడన్ గా ఇండైజేషన్ అయింది, ఇలా మన కూల్ డ్రింక్ తాగే బదులు ఈ 11.5 12 పిహెచ్ వాటర్ అయితే విత్ ఇన్ మినిట్స్ లోనే నార్మల్ అయిపోతుంది. అలాంటి పవర్ఫుల్ వాటర్ దీనిలో. అలానే దీనిలో కూడా 2 ఫిల్టర్స్ ఉన్నాయి. అలానే ఎల్ఈడి గ్రాఫిక్ డిస్ప్లే ఉంది, టిఎఫ్టి ఎల్సిడి ఉంది. చూడడానికి చాలా బాగుంది. ఆన్ ఆఫ్ ఆల్ ఉంది. ఇక్కడ జస్ట్ ఇట్లా స్విచ్ చేసుకోవడం, ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం. ఇది ఒక స్విచ్, ఇదొక హోస్, ఇదొక హోస్. ఇలా డివైస్ చూడడానికి చాలా నీట్ గా ఉంది, చాలా రిచ్ గా ఉంది, చాలా సూపర్ గా ఉంది. వాటర్ కూడా నేను అన్ని వాటర్ టెస్ట్ చేస్తానండి దీనిలో. సార్ వాటర్ దాంట్లో అన్ని వాటర్ కూడా సూపర్ గా ఉన్నాయి. అంటే మనం తాగే వాటర్ ఆల్కలైన్ 1, ఆల్కలైన్ 2, ఆల్కలైన్ 3, ఆల్కలైన్ 4 అంటే 4 వాటర్స్. ఎసిడిక్ 1, ఎసిడిక్ 2, ఎసిడిక్ 3, ఎసిడిక్ 4 అనే వాటర్. స్ట్రాంగ్ ఆల్కలైన్ వాటర్, స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్. ఈ వాటర్ అన్ని కూడా చెక్ చేస్తాం. అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దీని కాస్ట్. ఇప్పుడు మన డివైస్ ప్రమోట్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ బెనిఫిట్స్ ఏంటి అంటే జనరల్ గా నార్మల్ గా ఒక 5 ప్లేట్స్ కానీ లేదంటే 7 ప్లేట్స్ కానీ 12 ప్లేట్స్ కానీ చేసినప్పుడు దీనికి మనకి బిజినెస్ వాల్యూమ్ అంటారు. ఈ బిజినెస్ వాల్యూమ్ దీనికి వచ్చేసి మనకి బీబీ 800 వస్తుంది. 2 డివైస్ కి వచ్చి 1000 వస్తుంది. 3వ దానికి వచ్చేసి 1500 వస్తుంది బీబీ. అంటే బిజినెస్ కోసం చెప్తున్నాను. ఆ డెమాన్స్ట్రేషన్ కంప్లీటెడ్. ఇక్కడ కంపెనీ ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చింది మనకి. ఏంటంటే ఎవరైనా ఒక పర్సన్ కనుక డివైస్ తీసుకుంటే ఎక్కడ కనీవిని ఎరుగని రీతిలో ఒక ఎక్సలెంట్ ఆఫర్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఎక్సలెంట్ ఆఫర్ అని కూడా అది కంపెనీ స్టార్టింగ్ లో ఉంది కాబట్టి చాలా మందికి డివైస్ రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఫస్ట్ మనకు ఒక సూపర్ డూపర్ బంపర్ ఆఫర్ అనమాట.